హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం ఎడ్డింగ్స్ చూసుకుంటే పరేషాన్లో గురుకుల అభ్యర్థులు అంటూ ప్రధానంగా అయితే ఎడ్డింగ్ రావడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనఫైడ్లు, అదేవిధంగా పెరగనున్న గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు అంటూ మనకైతే రావడం జరిగింది. డిఎస్సి 2008 అభ్యర్థులకు న్యాయం చేస్తామంటూ మరొక వార్త రావడం జరిగింది. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా జూలై 7న సీటెట్కు సంబంధించి ఎగ్జామ్ అంటూ మరొక పాయింట్ రావడం జరిగింది. అదేవిధంగా జేఈ మెయిన్స్ పేపర్ 2 ఫలితాలు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది. 15 నుంచి ఒంటిపూట బడులు, అదేవిధంగా భాషా పండితులకు టెట్లో న్యాయం చేయండి అంటూ మరొక వార్త రావడం జరిగింది. మనకు 13 నుంచి ఫైర్మెన్ ట్రైనింగ్ అంటూ కూడా మరొక వార్త రావడం జరిగింది. జర్మనీలో నర్సింగ్ పోస్టులకు 11న నమోదు, అదేవిధంగా గ్రూప్ 1 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా సిబిఎస్ఈలో 118 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరో పాయింట్ తీసుకుంటే సీడాట్లో 8 పోస్టులకు, అదేవిధంగా బామర్ లారీలో 18 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే హెడ్డింగ్స్. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అయితే పరేషాన్లో గురుకుల అభ్యర్థులు అంటూ హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే హడావుడిగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్, అదేవిధంగా పీడీ అభ్యర్థుల జాబితాలో అనర్హులు, మనకు రీలిక్విష్మెంట్పై స్పష్టత కరువు. మరో పాయింట్ చూసుకుంటే ఒక్కరికే 2-3 ఉద్యోగాలు వెరసి మళ్ళీ తప్పని బ్యాక్లాగ్లు అంటూ దీని గురించి అయితే ప్రధానంగా రావడం జరుగుతుంది. ఇప్పటికే కోర్టు మెట్టెక్కిన పీడీ అభ్యర్థులు అయినా స్పందించని ప్రభుత్వం మరియు ట్రిప్ అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో మనకు రోజుల వ్యవధిలోనే ఫలితాలు ప్రకటించి అంతా గోప్యంగా నియామక పత్రాలు అందజేస్తుందంటూ కొంత ట్రిప్ పైన అయితే అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం చూసుకుంటే గురుకులాల్లో మనకు 9 కేటగిరీల్లో పీజీటీ 1276, టీజీటీ 4020, అదేవిధంగా జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరరు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 2876, అదేవిధంగా టీజీటీ స్కూల్ లైబ్రరీలు 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్లు 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్లు 124 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నియామకాలు చేపట్టగా ఇది మాత్రం నెల రోజుల వ్యవధిలోనే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకు అవరోహణ పద్ధతి పాటించి బ్యాక్లాగ్లు ఏర్పడకుండా చూడాలంటే మనకు నిరుద్యోగ అభ్యర్థి కోరడం జరుగుతుంది. సో ఫస్ట్ డిఎల్ ఫిలప్ చేయాలి, తర్వాత జేఎల్, తర్వాత టీజీటీ అంటూ అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. సో దీనికి విరుద్ధంగానే మనకు నియామక పత్రాలు అందజేసి మనకు నియామకాలు చేపడుతుందంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే వాపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకటించిన దివ్యాంగుల కోట అంటూ కూడా రావడం జరిగింది. మనకు రీలిక్విష్మెంట్పై స్పష్టత కరువు అంటూ ప్రధానంగా అయితే మనకు వార్త రావడం జరిగింది. సో మనకు గురుకుల నియామకాలలో అభ్యర్థులు 3 సంవత్సరాల పాటు ఒప్పందానికి సంబంధించి సంతకాలు చేయవలసి ఉంటుంది. సో అలాంటివి ఏవి చేయకుండానే మనకైతే గురుకులకు సంబంధించి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే వాపోవడం జరుగుతుంది. ఇప్పటికీ మనకు కోర్టు మెట్టెక్కిన పీడీ అభ్యర్థులు. సో పీడీ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే 2023 ఏప్రిల్ 9 నాటికి పీడీ పోస్టులకు సంబంధించి అన్ని పరీక్షలు పాస్ అయిన అభ్యర్థులే అర్హులంటూ ప్రకటించడం జరిగింది. ట్రిప్ నోటిఫికేషన్కు విరుద్ధంగా గత అక్టోబర్లో ఆ తర్వాత పాస్ అయిన అభ్యర్థులకు సైతం పోస్టింగ్ ఇచ్చిందంటూ అభ్యర్థులు అయితే చెప్తున్నారు. సో దీని గురించి కొంత అసహనం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి నియామకాలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే కట్ ఆఫ్ మార్కులు ప్రకటించడం జరుగుతుందంటూ కూడా మనకు ట్రిప్ అయితే పేర్కొనడం జరుగుతుంది. సో ఇదైతే కొంత అనుమానాలకు తావిస్తుంది. మరి దీని గురించి ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనఫైడ్లు అంటూ ప్రధానంగా రావడం జరిగింది. మనకు ప్రాథమిక విద్య అనేది 2 జిల్లాల్లో చదివినట్టుగా గుర్తింపు, 100 మందికి శిక్షణ నిలిపివేత, వారి విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయి విచారణ జరిపిన తర్వాతే వారికి ట్రైనింగ్ పంపించడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకు దాదాపుగా 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కన పెట్టారంటూ ఇవ్వడం జరిగింది. మనకు అనంతరం ప్రాథమిక విచారణలో 250 నిజమేనంటూ మనకు తేలింది. దీంతో మిగతా 100 మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో లోతుగా విచారణ చేస్తున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 21 నుంచి అయితే మనకు ట్రైనింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. సో దీనికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 7 వరకు 4 తరగతులు ఎక్కడ చదివి ఉంటే అక్కడ స్థానికుడిగా పరిగణించడం జరుగుతుంది. సో ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతకు పాఠశాలలు ఇచ్చే బోనఫైల్ని మనం ప్రామాణికంగా పరిగణించడం జరుగుతుంది. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య 2 జిల్లాల్లో చదివినట్టుగా మనకు
రావడం జరిగింది. అందులో ఒకటి హైదరాబాద్ జిల్లా ఉన్నట్టు పరిశీలనలో వెలుగు చూడడం జరిగింది. దీనికి జీవో నెంబర్ 46 ప్రధాన కారణంగా కూడా మనకు పేర్కొనడం జరిగింది. జీవో నెంబర్ 46 కారణంగా మనకు హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులు రావడంతో ఇక్కడి పాఠశాల నుంచి నకిలీ బోనఫైడ్ తీసుకున్నట్టు మనకు స్పెషల్ బ్రాంచ్ నుంచి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి విచారణ అయిన తర్వాత మాత్రమే వీరికి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శిక్షణకు 10% మంది దూరం అంటూ మనకి ఇవ్వడం జరిగింది. శిక్షణకు ఎంపికైన వారిలో సుమారు 10% మంది ఇంకా రిపోర్టు చేయలేదంట. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శిక్షణ కళాశాలలు, పీటీసీలు, అదేవిధంగా నగర శిక్షణ కేంద్రాలు, సిటీసీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, డీటీసీలతో పాటు టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్నీ కలిపి 28 కేంద్రాల్లో గత నెల 21 నుంచి శిక్షణ ప్రారంభమైంది. సో ఇందులో అయితే మనకు టీఎస్ఎస్పీకి సంబంధించి శిక్షణ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. సో వీరు పొరపాటుగా మనం మెన్షన్ చేసి ఉండొచ్చు. మొత్తం 13,953 మంది కానిస్టేబుల్కి గాను తొలి దశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలంటూ మనకు నిర్ణయించిన విషయం తెలిసిందే. మనకి మొదటి రోజు సుమారు 6,500 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ నెల మొదటి వారం ముగిసే నాటికి ఇంకా 900 మంది వరకు శిక్షణకు హాజరు కాలేదంటూ మనకు తెలపడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కంటి పరీక్షలో జాప్యం వల్ల ఎక్కువ మంది హాజరు కాలేకపోయినట్టు కూడా మనకు తెలిసింది. ఇతర పోటీ పరీక్షలో ఉద్యోగాలు రావడంతో కూడా పలువురు అభ్యర్థులు హాజరు కాలేదంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో పెట్టి కేసులు, నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్టు కూడా మనకు స్పెషల్ బ్రాంచ్ విచారణలో తేలడం జరిగింది. సో ఈ విధమైన కారణాలతో 10% వరకు హాజరు కాలేదు. సో వీరికైతే కొన్ని కారణాల వల్ల శిక్షణకైతే హాజరు కాలేదు. సో మరికొంత టైం అయితే వీరికి పట్టే అవకాశం ఉంది. సో వీరికి సంబంధించి అప్డేట్ రాగానే మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు పెరగనున్న గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు అంటూ కూడా రావడం జరిగింది. అదనపు ఖాళీల వివరాలు కోరిన ఆర్థిక శాఖ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను పూర్తి వీడియో కూడా నిన్ననే అప్డేట్ చేశాను. మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల గురించి ప్రస్తుతం ఉన్న ఖాళీలు, అదేవిధంగా మనకు వచ్చే సంవత్సరం వరకు కూడా ఏర్పడబోయే ఖాళీలకు సంబంధించి కూడా మనకు ఆర్థిక శాఖ వివరాలు సేకరిస్తుంది. సో మనకు ఎన్ని శాఖలు ఇచ్చింది, మనకు ఎన్ని పోస్టులు కలపబోతుంది అనే విషయాన్ని కూడా మనకు రేపు ఎల్లుండి అయితే రాబోతుంది. దానికి సంబంధించి రాగానే మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వ సలహాదారు హామీ ఇవ్వడం జరిగిందంటూ మనకు 2008 డిఎస్సి అభ్యర్థులు అయితే పేర్కొనడం జరుగుతుంది. సో మరి వీరికైతే న్యాయం జరిగే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి సో అప్డేట్ రాగానే మనం అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు మొత్తం పోస్టులు అయితే 11,062. సో మనకు స్కూల్ అసిస్టెంట్ 2,069, భాషా పండితులు 727, పీఈటీలు 182, హెచ్జిటీలు 6,508. అదేవిధంగా స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, అదేవిధంగా స్పెషల్ హెచ్జిటీ పోస్టు 796. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మనకు దరఖాస్తుకు చివరి తేదీ మనకు ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే మన ఛానల్లో వీడియో రూపంలో ఉంది. అదేవిధంగా schooledu.telangana.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరో పాయింట్ తీసుకుంటే జూలై 7న సీటెట్ పరీక్ష అంటూ ఇవ్వడం జరిగింది. సో సీటెట్కు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు మార్చి 7 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చి మనకు జూలై 7న కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వీడియో, ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ పూర్తి వివరాలతోటి మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా జేఈ మెయిన్స్ పేపర్ 2 ఫలితాలు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది. సో మనకు జేఈ మెయిన్స్ 2024కు సంబంధించి పేపర్ 2 ఫలితాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. ఇందులో మనకు బీఆర్కు మరియు బీ ప్లాన్ కోర్సులో ప్రవేశానికి కల్పించే పేపర్ 2 పరీక్షకు సంబంధించి ఆల్ ఇండియా ర్యాంకు మరియు స్కోర్ శాతాన్ని తెలిపే కార్డులను అయితే తాజా ఫలితాలు విడుదల చేసిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 17 నుంచి ఒంటిపూట బడులు, మనకు భాషా పండితులకు టెట్లో న్యాయం చేయండి అంటూ టెట్ గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. టెట్లో భాషా పండితులకు సంబంధించి సిలబస్ నుంచి ప్రశ్నలు రాకుండా సంబంధం లేని ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో దీనిపైన మాకు న్యాయం చేయండి అంటూ భాషా పండితులకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా మనకు 13 నుంచి ఫైర్మెన్ ట్రైనింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. దీని గురించి అప్డేట్ అయితే నేను గత వారమే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 13 నుంచి శిక్షణ నిర్వహించనున్నట్టు మనకు అగ్నిమాపక శాఖ డీజీ పేర్కొనడం జరిగింది. 610 ఫైర్మెన్ పోస్టులకు ఫలితాలు వెల్లడించడంతో అర్హత సాధించిన 599 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే. వీరిలో 532 మంది అభ్యర్థులు శిక్షణకు సిద్ధంగా ఉన్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మిగిలిన వారు కూడా సకాలంలోనే శిక్షణకు రానున్నట్టు కూడా మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. ఫైర్మెన్ శిక్షణ అయితే మనకు ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుంది.
అదేవిధంగా జర్మనీలో నర్సింగ్ పోస్టులకు సంబంధించి 11న నమోదు అంటూ ఇవ్వడం జరిగింది. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11న ముషీరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించే ఎన్రోల్మెంట్ డ్రైవ్ అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలంటూ మనకు టామ్కామ్ అయితే ఒక ప్రకటనలో తెలిపింది. మనకు 21 నుంచి 38 ఏళ్ల వయసున్న బీఎస్సీ నర్సింగ్ మరియు జేఎన్ఎం పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే మనకు గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలంటూ మనకు సూచించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ రావడం జరిగింది. మనకు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణ అయితే ప్రారంభమవుతుంది. మనకు దీనికి సంబంధించి ఈ నెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు బీసీ స్టడీ సర్కిల్ సూచించడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కావాల్సిన ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా సిబిఎస్ఈలో అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో 118 వేకెన్సీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ 11 చివరి తేదీ. అదేవిధంగా సీడాట్లో కూడా 8 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు ఉంది. మనకు బామర్ లారీస్ అండ్ కంపెనీలో 18 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 29 వరకు ఉంది. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే ఆయా వెబ్సైట్లు చెక్ చేసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో మన ఛానల్ అయితే అందించే ప్రయత్నం చేస్తుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.